అయిపోయింది ఇది. నేను జానకి కలగనలేదు షూటింగ్ రన్నింగ్ లో ఉన్నట్టు గుర్తులేదు నాకు సరిగ్గా. ఇట్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్ కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది యాజ్ అ ఉమెన్. హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికి తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారిలోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ. ఐ కాంట్ లాఫ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు. కామిక్ చేయొచ్చు అండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు. ఎందుకంటే పిల్లలు మనం ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్గా కేసు వేసేస్తున్నారు యూఎస్లో. మీకు తెలుసు కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ. సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను, టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు. బా యాటిట్యూడ్, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ యాటిట్యూడ్. సో అందరికీ ఒకటే చెప్తున్నానండి, కామన్ గా అందరికీ చెప్తున్నాను, నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ జెండర్. ప్లెజెంట్ గా ఉండండి. ఎందుకంటే అనవసరమైన టాపిక్. కెమెరా పట్టేసుకుని సెల్ఫ్ వీడియోస్ ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయచ్చు. సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్ గా యూస్ చేయండి. సోషల్ మీడియాని బ్యాడ్ చేస్తున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల. ఎందుకు? మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, మీకు నచ్చలేదా మాట్లాడడం మానేయండి, అంతే తప్ప ఖాళీగా ఉండదు. దీని మీద రాశి ఫలాలు అంటే జబర్దస్త్ అనేటువంటిదండి ఒక కామెడీ షో. అది ఒక కపిల్ శర్మ షో ఎలా ఉందో దాంతో పోల్చకపోయినా అదొక రకమైన కామెడీ, ఇదొక రకమైన కామెడీ. మొదటి నుంచి ఒక కామెడీ షోగా వచ్చింది. చాలా మంది కూడా చూసి చాలా సంతోషపడతారు, ఆనందిస్తుంటారు ప్రోగ్రామ్. తర్వాత కాలంలో ఆ కామెడీ అనేది అనేక రకాలుగా పరిణమించి సినిమా ఫీల్డ్లో కూడా జరిగింది. అది కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగులు రావటం, ఈ విధంగా అనేక రకాల పరిణామాలు చెంది ఇప్పుడు కూడా నడుస్తుంది ఒక రకంగా. సో ఇటువంటి సందర్భంలో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఒక నవ్వించడం, ప్రేక్షకులు నవ్వించడం మాత్రమే వాళ్ళ ఉద్దేశం తప్ప వాళ్ళకి ఎటువంటి వేరే ఉద్దేశం లేదు. సినిమా ఆ ఫీల్డ్ లో ఉండదు. రాశి గారి ఫలాలు అన్నది ఆమె ఒక అతనప్పుడు రాశి ఫలాలు అంటే రాశి గారి ఫలాల అన్నట్టు ఒక జోక్ లాగా అన్నది. రాశి గారి ఫలాల అంటే ఇప్పుడు సినిమా హీరోయిన్ రాశి గారు రియాక్ట్ అయ్యారు. అసలు సినిమా హీరోయిన్ రాశి గారికి ఏం సంబంధం ఇందులో? అవును, రాశి అంటే సినిమా హీరోయిన్ రాశి. ఆ లెక్కనైతే రాశి అనే పేరు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ రియాక్ట్ అవ్వండి. ఆమె ఎవరిని అనలేదు, ఎవరిని ఉద్దేశం పెట్టుకొని అనలేదు. అక్కడ రాశి ఫలాలు అంటే రాశి గారి ఫలాల అనేది ఒక కామెడీ కింద తప్ప రాశి గారి ఫలాల అదేదో ఒక దాన్ని ఏమంటారు, ఒక హాస్యం లాగా ఒక శృంగారంగా తీసుకుంటారు తప్ప ఒక పర్టికులర్ గా ఒక రాశి అనే హీరోయిన్ ఉంది, ఒక రాశి అనే హీరోయిన్ ఉంది, ఖచ్చితంగా రాశి అనే హీరోయిన్ ఇన్సల్ట్ చేయాలి. ఇక్కడ రాశి గారు హీరోయిన్ రాశి గారు రెస్పాండ్ అయ్యారు. ఆమె పేరు అసలు అది కాదు, ఆమె పేరు రాశి కాదు అసలు. ఆమె పేరు వేరే విజయలక్ష్మి ఏదో వేరే పేరు, సినిమా పేరు మాత్రమే రాశి. అందులో ఆమె ఏం చెప్తుంది, ఈమె అనసూయ గారు రాశి గారి ఫలాలు అని అడగచ్చు కదా అని ఏదో అంది. అప్పుడు రోజా గారు ఉన్నారు అక్కడ, రోజా గారు పగలబడి నవ్వింది అని చెప్పారు. నిజంగా రోజా గారు నవ్వారు. రోజా గారు చాలా అందంగా ఉంటారు నవ్వితే, కాబట్టి ఆమె నవ్వును చూడడం కూడా చాలా మంది చూస్తారు. రోజా గారి నవ్వు జబర్దస్త్ చూసేవాళ్ళు రోజు జబర్దస్త్ చూస్తారా? జబర్దస్త్ చూసినప్పుడు అంటే ఇప్పుడు కూడా రన్ అవుతుంది అనుకోండి, చాలా కాలం నుంచి వస్తున్నది కాబట్టి జబర్దస్త్ చూసే వాళ్ళలో అందరూ కూడా అక్కడ వచ్చేటువంటి కేవలము అక్కడ ఉండేటువంటి స్కిట్లు కామెడీ కోసం చూడరు, కామెడీ కోసం కూడా చూస్తారు. రోజా గారి నవ్వు కోసం కూడా చూస్తారు. రోజా గారి నవ్వుకి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె రానప్పుడు ఎప్పుడు వచ్చినంత వరకు వచ్చింది, ఆమె కోసం చూసిన వాళ్ళు ఉన్నారు. అదే ఆమె రాకపోతే తప్పదు కదా, తర్వాత ఇంకా రీప్లేస్ చేయవలసి వచ్చింది. కానీ రోజా గారు ఉన్నంత వరకు బాగా నడిచింది. ఇప్పుడు చూడలేదా జబర్దస్త్? ఇప్పుడంటే మరి వేరే వాళ్ళని పెట్టారు, వేరే వాళ్ళు రావట్లేదు కదా, చూస్తలేరా మరి? తగ్గారు. రోజా గారి అభిమానులు తగ్గుంటారు ఖచ్చితంగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.